క్రీస్తు అన్న పదానికి అర్థం అభిషిక్తుడు. మెస్సయ్య అనే హీబ్రూ భాషా పదానికి క్రీస్తు అన్నది పర్యాయపదం. యేసు పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడిన దేవుని అభిషిక్తుడు అని మత్తయి మొదటి నుండి రూఢిపరుస్తూనే ఉన్నాడు. యెషయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. లూకా సువార్త 4:18 ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. అపోస్తలుల కార్యములు 10:38 అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన జ్ఞానాన్ని సత్యాన్ని ప్రసాదించే ప్రవక్తగా, బలులు అర్పించి అపరాధాన్ని పోగొట్టే యాజకునిగా, పాలించడానికి, నడిపించడానికి, నీతి రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా అభిషేకం పొందాడు. కీర్తనలు 110:4 మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై యుండునని యెహోవా ప్రమాణం చేసియున్నాడు. ఆయన మాట తప్పని వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. జకర్యా 9:9 సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు.